హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనల్ని బాగా విసిగిస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తనతో నేను విసిగిపోయాను అంటాం కదా. I am fed up with their behavior. I am fed up with their behavior. కొందరితో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు కదా. అతనితో వాదించడం వృధా ప్రయాస. It's futile to argue with him. It's futile to argue with him. ఎవరైనా ఎదుటివాళ్ళు బాధపడేటట్లుగా మాట్లాడితే మీ మాటలకు అతను బాధపడ్డాడు అని చెబుతాం కదా. హీ వాజ్ అఫెండెడ్ బై యువర్ వర్డ్స్. హీ వాజ్ అఫెండెడ్ బై యువర్ వర్డ్స్. కొందరు అన్నీ తెలిసినా తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తాడు. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో ఎనీథింగ్. He behaves as if he doesn't know anything. ఎక్కువగా సాకులు చెబుతూ ఉంటే ఎవరూ నమ్మరు కదా. నేను ఇకపై సాకులను నమ్మను. I don't believe in excuses anymore. I don't believe in excuses anymore. అలాగే నాకు వీపులో బాగా నొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. I have a bad pain in my back. I have a bad pain in my back. ఎవరైనా ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే నేను అతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అని అడుగుతాం కదా. How do I make him understand? How do I make him understand? ఎవరినైనా బాధ పెడితే నువ్వు అతన్ని ఎందుకు నొప్పించావు అని అడుగుతాం కదా. వై హ్యావ్ యూ అఫెండెడ్ హిమ్? వై హ్యావ్ యూ అఫెండెడ్ హిమ్? పరీక్ష బాగా రాస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను పరీక్ష చాలా బాగా రాశాను. ఐ డిడ్ ద ఎగ్జామ్ క్వైట్ వెల్. ఐ డిడ్ ద ఎగ్జామ్ క్వైట్ వెల్. ఎవరైనా చాలా అందంగా తయారైతే మీకు దిష్టి తగలవచ్చు అంటాం కదా. యూ మైట్ క్యాచ్ ద ఈవిల్ ఐ. యూ మైట్ క్యాచ్ ద ఈవిల్ ఐ. ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాకు చాలా ముఖ్యం. కీపింగ్ ప్రామిసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కీపింగ్ ప్రామిసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కొందరి చేతిరాత అసలు అర్థం కాదు కదా. మా అబ్బాయి చేతిరాత స్పష్టంగా ఉండదు. మై సన్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ లెజిబుల్. మై సన్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ లెజిబుల్. ఎవరైనా నిజం చెప్పరని అనుమానం కలిగినప్పుడు దయచేసి నాకు నిజాయితీగా సమాధానం ఇవ్వండి అని చెబుతాం కదా. ప్లీజ్ గివ్ మీ ఎన్ ఆనెస్ట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎన్ ఆనెస్ట్ ఆన్సర్. అలాగే ఆమె తరచుగా నాకు ఫోన్ చేస్తుంది అని ఇలా చెప్పాలి. షీ ఆఫెన్ కాల్స్ మీ. షీ ఆఫెన్ కాల్స్ మీ. ఏదైనా కొత్తదనాన్ని చూసినప్పుడు ఇది నాకు కొత్త అనుభవం అని చెబుతాం కదా. దిస్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దిస్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎవరైనా బయట నుండి వస్తే వాళ్లకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వమని చెబుతాం కదా. అతనికి కొంచెం నీళ్లు ఇవ్వండి. గివ్ హిమ్ సమ్ వాటర్. గివ్ హిమ్ సమ్ వాటర్. ఏ విషయంలోనైనా మనకు ఎలాంటి ఫిర్యాదులు లేకపోతే
నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు అని చెప్తాం కదా. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. అలాగే ఆమె ఏమి చేస్తుందో ఆమెకు ఖచ్చితంగా తెలుసు అని ఇలా చెప్పాలి. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ షీ వాజ్ డూయింగ్. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ షీ వాజ్ డూయింగ్. మనం వెళ్ళేసరికే బస్సు రద్దీగా కనిపిస్తే ఇప్పటికే బస్సు కిక్కిరిసిపోయినట్లు అనిపిస్తుంది అంటాం కదా. ఇట్ సీమ్స్ ద బస్ ఈజ్ ఆల్రెడీ క్రౌడెడ్. ఇట్ సీమ్స్ ద బస్ ఈజ్ ఆల్రెడీ క్రౌడెడ్. ఎవరైనా హత్య చేసినట్లుగా నిర్ధారణ అయితే అతను హత్య చేశాడు అని చెబుతాం కదా. హీ కమిటెడ్ మర్డర్. హీ కమిటెడ్ మర్డర్. ఒక్కోసారి మనకు పరిచయం లేని వాళ్ళని నమ్మాలా వద్దా అని సందేహం కలుగుతుంది కదా. నేను అతనిని నమ్మాలా వద్దా అని సందేహించాను. ఐ డౌటెడ్ వెదర్ ఐ షుడ్ బిలీవ్ హిమ్ ఆర్ నాట్. ఐ డౌటెడ్ వెదర్ ఐ షుడ్ బిలీవ్ హిమ్ ఆర్ నాట్. ఎవరైనా మన ప్రశ్నకు ఇంచుమించుగా సరైన సమాధానం చెబితే అది దాదాపు సరైనదే అని చెబుతాం కదా. దట్ ఈజ్ ఆల్మోస్ట్ కరెక్ట్. దట్ ఈజ్ ఆల్మోస్ట్ కరెక్ట్. ఎవరైనా సెలవు కోసం దరఖాస్తు చేస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె సెలవు కోసం దరఖాస్తు చేసుకుంది. షీ అప్లైడ్ ఫర్ లీవ్. షీ అప్లైడ్ ఫర్ లీవ్. అలాగే అగరుబత్తి వెలిగించండి అని ఇలా చెప్పాలి. లైట్ ద ఇన్సెన్స్ స్టిక్. లైట్ ద ఇన్సెన్స్ స్టిక్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే నాకు అతన్ని కొట్టాలనిపిస్తుంది అంటాం కదా. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. పరీక్షా ఫలితాలు ప్రకటిస్తారని తెలిస్తే వాళ్ళు రేపు ఫలితాలు ప్రకటిస్తారు అని చెబుతాం కదా. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ టుమారో. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ టుమారో. మన స్నేహితుడి వాళ్ళ అమ్మ కోపంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మీ అమ్మ కోపంగా ఉంది. యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ. యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లుగా తెలిస్తే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు. యూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. యూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. కొందరు వాళ్ళ పాత బట్టలు అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా. అతను తన పాత బట్టలన్నీ ఇచ్చేశాడు. హీ గేవ్ అవే ఆల్ హిజ్ ఓల్డ్ క్లోత్స్. హీ గేవ్ అవే ఆల్ హిజ్ ఓల్డ్ క్లోత్స్. అలాగే ఈ మందును ప్రతి 6 గంటలకు ఒకసారి తీసుకోండి అని ఇలా చెప్పాలి. టేక్ దిస్ మెడిసిన్ ఎవ్రీ 6 hours. టేక్ దిస్ మెడిసిన్ ఎవ్రీ 6 hours. మన స్నేహితుడికి ఏదైనా పని ఉందని చెబితే ఆఫీస్కి వస్తాడో రాడో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు రేపు ఆఫీస్కి వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ టు ద ఆఫీస్ టుమారో? ఆర్ యూ కమింగ్ టు ద ఆఫీస్ టుమారో? ఏ విషయమైనా మనకు బాధ కలిగిస్తే ఇది నాకు బాధ కలిగించింది అని చెబుతాం కదా. దిస్ మేడ్ మీ ఫీల్ సాడ్. దిస్ మేడ్ మీ ఫీల్ సాడ్. ఎవరైనా చెప్పిన ఆలోచన సరైనది కాదనిపిస్తే నిజం చెప్పాలంటే అది మంచి ఆలోచన అని నేను అనుకోను అంటాం కదా. ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. చాలామంది వారానికి ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుంటారు కదా.
ఆమె వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్తుంది. షీ గోస్ టు ద మార్కెట్ వన్స్ ఏ వీక్. షీ గోస్ టు ద మార్కెట్ వన్స్ ఏ వీక్. మన మాట విని ఎవరికైనా లేని ఆశ కలిగితే ఆమెకు నేను లేనిపోని ఆశ కల్పించానా అనుకుంటాం కదా. డిడ్ ఐ గివ్ హర్ ఫాల్స్ హోప్? డిడ్ ఐ గివ్ హర్ ఫాల్స్ హోప్? మనం దేనికైనా అలవాటు పడకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను దానికి అలవాటు పడలేదు. ఐ ఆమ్ నాట్ అకస్టమ్డ్ టు ఇట్. ఐ ఆమ్ నాట్ అకస్టమ్డ్ టు ఇట్. ఎవరినైనా చూసి చాలా తెలివైన వాడని అపోహపడితే అతను నువ్వు అనుకున్నంత తెలివైనవాడు కాదు అని చెబుతాం కదా. హీ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ యూ థింక్. హీ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ యూ థింక్. ఎవరైనా ఏ విషయం మీదనైనా ఆసక్తి చూపించకపోతే ఆమె ఆసక్తి కోల్పోయినట్లుంది అంటాం కదా. ఇట్ సీమ్స్ షీ హ్యాస్ లాస్ట్ హర్ ఇంట్రెస్ట్. ఇట్ సీమ్స్ షీ హ్యాస్ లాస్ట్ హర్ ఇంట్రెస్ట్. ఎవరైనా చాలాసేపటి నుండి ఆలోచిస్తూ ఉంటే మీరు చాలాసేపటి నుండి దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్? వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్? ఎవరైనా డబ్బు సంపాదించడానికి సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే డబ్బు సంపాదించడానికి ఇంకా మంచి మార్గాలు ఉన్నాయి అని చెబుతాం కదా. దేర్ ఆర్ బెటర్ వేస్ టు ఎర్న్ మనీ. దేర్ ఆర్ బెటర్ వేస్ టు ఎర్న్ మనీ. ఎవరైనా అకారణంగా మనల్ని అనుమానిస్తున్నారని తెలిస్తే అతను నన్ను ఎందుకు అనుమానిస్తాడు అని అడుగుతాం కదా. వై డస్ హీ సస్పెక్ట్ మీ? వై డస్ హీ సస్పెక్ట్ మీ? తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరినైనా మోసం చేయవలసి వస్తే అతన్ని మోసం చేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెబుతాం కదా. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు చీట్ హిమ్. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు చీట్ హిమ్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే నా చివరి శ్వాస వరకు నేను అతనితో మాట్లాడను అంటాం కదా. ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఎవరైనా మితిమీరిన కోపంతో పళ్ళు కొరుకుతూ ఉంటే నీ పళ్ళు పటపట కొరకకు అని చెబుతాం కదా. డోంట్ గ్రిట్ యువర్ టీత్. డోంట్ గ్రిట్ యువర్ టీత్. డబ్బు కోసం తప్పులు చేయడం మంచిది కాదు కదా. డబ్బు కోసం ఎప్పుడూ తప్పులు చేయకు. నెవర్ మేక్ మిస్టేక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. నెవర్ మేక్ మిస్టేక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అప్పుడప్పుడు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ వారం పని ఒత్తిడిగా ఉంది. వర్క్ హ్యాస్ బీన్ స్ట్రెస్ఫుల్ దిస్ వీక్. వర్క్ హ్యాస్ బీన్ స్ట్రెస్ఫుల్ దిస్ వీక్. ఫ్యాన్కి దుమ్ము పట్టి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఫ్యాన్ దుమ్ము పట్టి ఉంది. ద ఫ్యాన్ ఈజ్ కవర్డ్ విత్ డస్ట్. ద ఫ్యాన్ ఈజ్ కవర్డ్ విత్ డస్ట్. కొందరికి ఏది తప్పో ఏది ఒప్పో అనే విచక్షణ ఉండదు కదా. అతనికి తప్పు ఒప్పు అనే విచక్షణ లేదు. హీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. హీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఎవరైనా సరిగా ప్రవర్తించకపోతే ప్రవర్తించే తీరు ఇదేనా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ద వే టు బిహేవ్? ఈజ్ దిస్ ద వే టు బిహేవ్? బాగా ఇష్టపడే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే కన్నీటితో వీడ్కోలు చెబుతారు కదా. ఆమె నాకు కన్నీటితో వీడ్కోలు చెప్పింది. షీ గేవ్ మీ ఎ టియర్ఫుల్ గుడ్ బై.
షీ గేవ్ మీ ఏ టీయర్ఫుల్ గుడ్ బై. అలాగే సినిమా క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంది అని ఇలా చెప్పాలి. ద క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ వాజ్ సో ఇంట్రెస్టింగ్. ద క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ వాజ్ సో ఇంట్రెస్టింగ్. పుస్తకాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంటిని లైబ్రరీగా మారుస్తారు కదా. మేము ఈ ఇంటిని లైబ్రరీగా మారుస్తాము. We will turn this house into a library. We will turn this house into a library. ఎవరైనా సహాయం కోసం అడిగినప్పుడు మీకు సహాయం చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని చెబుతాం కదా. I will do my level best to help you. I will do my level best to help you. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా. నేను అతన్ని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండటమే మేలు. I would rather be alone than marry him. I would rather be alone than marry him. ఎవరైనా ఒంటరిగా వస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఒంటరిగా వచ్చింది. She came alone. She came alone. మనకు తెలిసిన వాళ్ళెవరైనా మనల్ని పట్టించుకోకపోతే నువ్వు నన్ను ఒక దారిని పోయేవాడిలా చూస్తున్నావు అంటాం కదా. You are treating me like a passerby. You are treating me like a passerby. అలాగే వాళ్ళు అతనికి సహాయం చేసి ఉండాలి అని ఇలా చెప్పాలి. They must have helped him. They must have helped him. ఎవరైనా ఏదైనా మాట ఇచ్చినప్పుడు మీరు మీ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అంటాం కదా. I want you to keep your promise. I want you to keep your promise. ఎవరిదైనా పుట్టినరోజు ఆ రోజు కాదో అని అనుమానంగా ఉంటే నేను పొరబడకపోతే ఈరోజు మీ పుట్టినరోజు అంటాం కదా. If I am not mistaken, today is your birthday. If I am not mistaken, today is your birthday. ఏదైనా పార్టీకి మనం వెళ్ళకపోతే ఎవరెవరు వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. పార్టీకి ఇంకా ఎవరెవరు వచ్చారు? Who else came to the party? Who else came to the party? ఎవరైనా బైక్ మీద నుండి పడిపోవడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను బైక్ మీద నుండి పడిపోయాడు. He fell off the bike. He fell off the bike. అలాగే నువ్వు బస్ స్టాప్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను చూశాను అని ఇలా చెప్పాలి. I saw you running towards the bus stop. I saw you running towards the bus stop. చిన్ననాటి స్నేహితులను కలవాలని ఎవరైనా ఆరాటపడతారు కదా. నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని నేను ఆరాటపడుతున్నాను. I am longing to meet my childhood friend. I am longing to meet my childhood friend. ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు మన బ్యాగ్ పోతే ఆ విషయం చెబుతాం కదా. నా బ్యాగ్ ఒకటి పోయింది. One of my bags is missing. One of my bags is missing. ఎవరైనా ఎన్నిసార్లు చెప్పినా తీసిన వస్తువులు తీసిన చోట పెట్టకపోతే నేను నీకు చాలాసార్లు చెప్పాను ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టు అంటాం కదా. I have told you so many times, keep things in place. I have told you so many times, keep things in place. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అని అడుగుతాం కదా. Who is working for whom? Who is working for whom?
కష్టపడి ఎవరినైనా ఒప్పించిన తరువాత ఏదో ఒక విధంగా నేను అతనిని ఒప్పించాను అని చెబుతాం కదా. ఐ సమ్హౌ కన్విన్స్డ్ హిమ్. ఐ సమ్హౌ కన్విన్స్డ్ హిమ్. ఎవరైనా చేయవలసిన పని చేయకుండా అనవసరమైన కబుర్లు చెబుతూ ఉంటే సోది ఆపి నీ పని చూసుకో అని చెబుతాం కదా. స్టాప్ బ్లాబరింగ్ అండ్ మైండ్ యువర్ వర్క్. స్టాప్ బ్లాబరింగ్ అండ్ మైండ్ యువర్ వర్క్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఇది మళ్ళీ జరగదని నేను హామీ ఇస్తున్నాను అని చెబుతాం కదా. ఐ ప్రామిస్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఐ ప్రామిస్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఎవరైనా ఎప్పుడూ సమయానికి రాకపోతే నువ్వు సమయానికి ఎందుకు రావు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్. వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్. కొన్ని సందర్భాలలో ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు కదా. ఏమి జరగబోతుందో ఎవరికి తెలుసు? హూ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. హూ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని ఎవరూ నమ్మరు కదా. నేను ఇకపై అతనిని నమ్మను. ఐ నో లాంగర్ ట్రస్ట్ హిమ్. ఐ నో లాంగర్ ట్రస్ట్ హిమ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిజం తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కదా. నిజం తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఐ యామ్ డెస్పరేట్ టు నో ద ట్రూత్. ఐ యామ్ డెస్పరేట్ టు నో ద ట్రూత్. ఏదైనా చేయడానికి అందరూ భయపడుతుంటే ఎవరికైనా ధైర్యం ఉందా అని అడుగుతాం కదా. డస్ ఎనీవన్ హ్యావ్ కరేజ్. డస్ ఎనీవన్ హ్యావ్ కరేజ్. ఎవరైనా డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటే అతను డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ స్ప్లాషింగ్ అవుట్ మనీ. హీ ఈజ్ స్ప్లాషింగ్ అవుట్ మనీ. మనం ఎవరి కోసం పని చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఎవరి కోసం పని చేయడం లేదు. ఐ యామ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీబడీ. ఐ యామ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీబడీ. అలాగే తరగతిలో పిల్లలు అరుస్తున్నారు అని ఇలా చెప్పాలి. ద చిల్డ్రన్ వర్ షౌటింగ్ ఇన్ ద క్లాస్. ద చిల్డ్రన్ వర్ షౌటింగ్ ఇన్ ద క్లాస్. ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఎవరి పక్షాన నిలబడతారో తెలియనప్పుడు ఆయన ఎవరి పక్షాన నిలబడతారో చూద్దాం అంటాం కదా. లెట్స్ సీ హూస్ సైడ్ హీ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్. లెట్స్ సీ హూస్ సైడ్ హీ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్. ఎవరైనా వెళుతున్నప్పుడు చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను సముద్రం వైపు నడుస్తున్నాడు. హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద సీ. హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద సీ. ఎవరైనా మనకి బాగా కోపం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నేను నిన్ను చెంపదెబ్బ కొట్టేలా చేయకు అంటాం కదా. డోంట్ మేక్ మీ స్లాప్ యూ. డోంట్ మేక్ మీ స్లాప్ యూ. మనకి ఏ విషయం గురించైనా చెడు భావన ఉంటే నాకు దీని గురించి చెడు భావన ఉంది అని చెబుతాం కదా. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ దిస్. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ దిస్. ఘర్షణ పడడం వలన దేనికి పరిష్కారం దొరకదు కదా. ఘర్షణ దేనిని పరిష్కరించదు. ఫైటింగ్ వోంట్ సెటిల్ ఎనీథింగ్. ఫైటింగ్ వోంట్ సెటిల్ ఎనీథింగ్. అలాగే అతను మెట్లు ఎక్కాడు అని ఇలా చెప్పాలి. హీ క్లైంబ్డ్ ద స్టెయిర్స్. హీ క్లైంబ్డ్ ద స్టెయిర్స్. హోంవర్క్ చేసేటప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు సహాయం చేయాల్సి వస్తుంది కదా.
నేను హోంవర్క్ చేయడంలో సహాయం చేయాల్సి వచ్చింది. I had to help with the homework. I had to help with the homework. కొందరు ఏదైనా ప్రమాదంలో గాయపడిన వాళ్ళని చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోతారు కదా. అతను గాయపడిన వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. He saw the injured person and walked away. He saw the injured person and walked away. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే ఆ విషయం చెబుతాం కదా. అతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు. He always caused trouble. He always caused trouble. ఎవరైనా అందరినీ అనుమానిస్తూ ఉంటే అతను అందరినీ అనుమానిస్తాడు, చాలా అనుమానపు మనిషి అని చెబుతాం కదా. He doubts everyone. He is very suspicious. He doubts everyone. He is very suspicious. కొన్ని విషయాలు ఎవరికైనా చెప్పాలా వద్దా అని సందేహిస్తూ ఉంటాం కదా. నేను ఆమెకు చెప్పాలా వద్దా అని సందేహించాను. I doubted whether I should tell her or not. I doubted whether I should tell her or not. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే అది ఎందుకు మొదలైందో చాలామందికి తెలియదు కదా. యుద్ధం ఎందుకు మొదలైందో ఎవరికి తెలుసు? Who knows why the war started? Who knows why the war started? ఎవరైనా ప్రతి విషయంలో మనల్ని అనుకరిస్తూ ఉంటే అతను నన్ను అనుకరిస్తాడు అని చెబుతాం కదా. He imitates me. He imitates me. చిన్నపిల్లలు నిచ్చెన ఎక్కుతుంటే నిచ్చెన ఎక్కొద్దు అని చెబుతాం కదా. Don't climb up the ladder. Don't climb up the ladder. ఎవరైనా ఆఫీసుకి ఎలా వెళ్తారు అని అడిగితే నేను సాధారణంగా ఆఫీసుకి బస్సులో వెళ్తాను అని చెబుతాం కదా. I usually take the bus to work. I usually take the bus to work. అలాగే మేము కాలేజీకి దగ్గరగా నివసిస్తున్నాము అని ఇలా చెప్పాలి. We live close to the college. We live close to the college. ఆవేశంలో ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా. ఆవేశంలో అతను తన ఫోన్ను పగలగొట్టాడు. In a fit of rage he broke his phone. In a fit of rage he broke his phone. మనం మన స్నేహితుడి పుట్టినరోజు జరిపితే ఆ విషయం చెబుతాం కదా. మేము అతని పుట్టినరోజు జరిపాము. We celebrated his birthday. We celebrated his birthday. మన ఇంట్లో వాళ్ళు అనవసరమైన వస్తువులు కొంటూ ఉంటే ఏదైనా కొనే ముందు నాకు తెలియజేయండి అని చెబుతాం కదా. Let me know before buying anything. Let me know before buying anything. అలాగే అతను 10 ఏళ్ల వయసులో ఢిల్లీకి వచ్చాడు అని ఇలా చెప్పాలి. He came to Delhi when he was 10 years old. He came to Delhi when he was 10 years old. కొందరు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు కదా. నేను చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతాను. I rarely get sick. I rarely get sick. అలాగే నువ్వు పుస్తకాలన్నీ నీ బ్యాగులో పెట్టుకున్నావా అని ఇలా అడగాలి. Have you kept all books in your bag? Have you kept all books in your bag? Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.